ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు దౌలాపూర్ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆ మృతదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి దౌలాపూర్కు వెళ్ళారు. అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఆయనను పరామర్శించి వాళ్ళను ఓదార్చడం జరిగింది. అనంతరం ఆయన వజ్రమ్మ మృతదేహానికి పూలమాల అర్పించి నివాళులు కూడా అర్పించారు. ప్రతాప్ రెడ్డి తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ నాయకులు, పలువురు రాష్ట్ర నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆమెకు నివాళులర్పించి వంటేరు ప్రతాప్ రెడ్డిని ఓదార్చడం జరిగింది. అందులో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ఆయనను ఓదార్చడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఇక హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకునికి ఈరోజు నిమజ్జనోత్సవం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అక్కడికి మాజీ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ వచ్చారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా యూరియా సప్లై చేసే విషయంలో రైతులను పూర్తిగా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి అన్నారు. ఇప్పటికైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అట్లాగే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి పనులు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైనటువంటి నిధుల్ని కూడా మంజూరు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. తామే దాదాపు 90% పనులను పూర్తి చేశామని, కేవలం 10% పనులకు అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, తక్షణమే ఆ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాల మీదే తాను గణపతి కూడా మొక్కుకున్నానని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఇక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సన్నీల వెంకన్న అనే ఒక వ్యక్తి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తన భార్య, కొడుకు కలిసి తనను వేధిస్తున్నారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన కొడుకు అట్లాగే భార్య కలిసి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఈరోజు తనను తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మెదక్ మార్కెట్లో తైబజార్ డబ్బులు వసూలు చేసే వ్యక్తి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. అందులో భాగంగా ఈరోజు కూరగాయలకు అమ్మేటువంటి ఒక వృద్ధ మహిళపై తైబజార్ డబ్బులు వసూలు చేసే వ్యక్తి దాడి చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పుడే కూరగాయలు తీసుకొచ్చినటువంటి ఒక వృద్ధ మహిళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగిన నేపథ్యంలో, ఇప్పుడే వచ్చానని, మరికొద్దిసేపు అయిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పిన నేపథ్యంలో అతను ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఆ వృద్ధ మహిళపై దాడి చేసిన నేపథ్యంలో ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూరగాయల మార్కెట్లోని అమ్మకందారులు, రైతులు కూడా డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పట్టంచెరువుకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకుడు, సీనియర్ నాయకుడు ఎల్లయ్య ఈరోజు మృతి చెందడం జరిగింది. BHEL ఎల్లయ్య అంటేనే కార్మిక సంఘాలకు నాయకత్వం వహించినటువంటి పెద్ద నేతగా ఆయనకు పేరున్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడడం జరిగింది. 14 ఏళ్లు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి, జేఏసీతో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఎల్లయ్యకు ఉన్నది. ఈ నేపథ్యంలో ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా సంతాపం ప్రకటించారు. అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎల్లయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతి కార్మిక సంఘాలకు, కార్మిక లోకానికి తీరని లోటని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచినీటి సమస్య ప్రారంభమైంది. గత 4 రోజులుగా న్యాల్కల్ మండలం బోరంచకు సంబంధించిన మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో 180 గ్రామాలకు నీళ్లు అందడం లేదు. గత 3 రోజులుగా నీటి లేక ప్రజలంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. గత 4 నెలలుగా అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వని కారణంగా వాళ్ళు 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి నీటి సరఫరా కూడా బంద్ అయిపోయింది. అయితే ఈరోజు అక్కడికి మంత్రి వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా అక్కడికి మంచినీటి సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కనుక మంచినీటి సరఫరా
ప్రారంభం కాకపోతే మరిన్ని సమస్యలు తలెత్తే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పి ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తాము 4 నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తాము కుటుంబాన్ని పోషించలేక, పిల్లల ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము పనిచేస్తున్న దానికే డబ్బులు అడుగుతున్నాం తప్ప వేరే దానికి డబ్బులు అడగడం లేదని, తక్షణమే తమకు ఇవ్వాల్సినటువంటి 4 నెలల వేతనం ఇవ్వాలని చెప్పి ఆ కార్మికులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే వేతనాలు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఇక నారాయణ్ ఖేడ్ పట్టణ శివార్లోని అంత్వార్ గ్రామ శివార్లో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక 16 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. సిద్ధు అనే వ్యక్తి ఆమెను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అత్యాచారం చేసి అక్కడే విడిచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక కారణాలు ఏమిటి అనే విషయాల మీద పోలీసులు అన్వేషణ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన బాధ్యుల్ని అరెస్ట్ చేసే దిశగా పోలీసులు వాళ్ళ విచారణ కొనసాగిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.